హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమిషనర్ ఆర్వి కర్ణన్తో భేటీ అయ్యారు బీజేపీ కార్పొరేటర్లు శ్రవణ్, ఆకుల శ్రీవాణి. సిటీలోని పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నగరంలో బర్త్డే డెత్ సర్టిఫికెట్లను కూడా అవకతవకలపైన పూర్తిస్థాయి విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని అన్నారు. వర్షాకాలంలో దోమల సమస్యపైన కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు మాన్సూన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని కమిషనర్ను కోరారు. బల్దియాలో హార్టికల్చర్ పనులపైన విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని అన్నారు. శానిటేషన్ శాఖలో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలని వినతిపత్రం ఇచ్చారు కార్పొరేటర్లు శ్రవణ్, ఆకుల శ్రీవాణి. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యలను జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటికి సంబంధించి ఈ రోజు చర్చలు కూడా జరపడం జరిగింది. ముఖ్యంగా 10 ఇంపార్టెంట్ పాయింట్స్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇది హైడ్రాకి సంబంధించి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి వర్షాకాలంలో మరి ఏదైతే డిజాస్టర్స్ జరుగుతాయో జనరల్ గా అంటే వర్షాలు పడటము, కార్ల మీద వర్షాలు పడి ప్రమాదానికి గురి కావడము, లేకపోతే నాలాలో జనాలు పడిపోవడము, వర్షం సడన్గా పడ్డప్పుడు ఇళ్లలోకి నీళ్లు పొంగిపోయి రావడము, ఇటువంటి అనేక సంఘటనలకు సంబంధించి ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి, హైడ్రా రోల్ ఏముంటుంది, జిహెచ్ఎంసీ రోల్ ఏముంటుంది, గతంలో మరి కమిషనర్ గారికి ఇస్తే మరి కమిషనర్ గారు జోనల్ లెవెల్ మీటింగ్ ఆఫీసర్లకు పెట్టడం జరిగింది. మరి ఇలా మేము కార్పొరేటర్లను కూడా ఇంక్లూడ్ చేసి ఈ మీటింగ్ పెట్టాలని చెప్పగా మరి 3-4 రోజుల్లోనే అన్ని సర్కిళ్ల వారిగా 30 సర్కిల్ జిహెచ్ఎంసీలో సర్కిళ్ల వారిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.